హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నాను. సో ఇది చాలా 1 మంత్ బ్యాక్ వీడియో అనమాట. షార్ట్ వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను, కానీ లెంతీ వీడియోస్ కొంచెం మాట్లాడడానికి, ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఇదైతే నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అంతా ఇచ్చి పెట్టేశాను, కానీ పోస్ట్ చేయాలంటే కూడా నాకు టైం పట్టిందనమాట. బికాజ్ ఆల్రెడీ మీకు అందరికి తెలిసే ఉంటుంది. అండ్ గ్యాప్ కూడా 4 months చేసింది, నియర్లీ 4.5 months. వీడియోస్ అన్నీ నేను లెంతీ వీడియోస్ పోస్ట్ చేసి, అలాగే షార్ట్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసి కూడా. సో మీరు కూడా మన ఛానల్లో వీడియోస్ చూడడం అవన్నీ మిస్ అయి ఉంటారు. కొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ రావట్లేదు, కొంతమందికి నోటిఫికేషన్స్ చాలా లేట్గా నెక్స్ట్ డే ఆఫ్టర్ 2 days అలా వస్తుంది. సో గాయ్స్ ఇక్కడ నుంచి అయితే లెంతీ వీడియోస్ కూడా కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. అట్లీస్ట్ 2 or 3 వీడియోస్ పోస్ట్ చేస్తాను వీక్కి. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మనకి ఆల్రెడీ 4,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు. వీఆర్ క్లోజ్ టు 5,000 సబ్స్క్రైబర్స్. సో మీరు కూడా మన ఛానల్ని చూసి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5K 10K అలాగా త్వరగా రావాలి అని కోరుకుంటున్నాను హార్ట్ఫుల్లీ. సో మేము ఆ డాడీకి బట్టలు పెట్టాము. 3rd month తర్వాత మేము హైదరాబాద్ అయితే వచ్చేసాము. సో గాయస్ నేనైతే 3rd monthలో డాడీకి బట్టలు పెట్టాక వచ్చానని చెప్పాను కదా. శరత్ అయితే ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు. తను 2 weeks once అలా వచ్చేవాడు తిరుపతికి. బికాస్ తనకి ఆల్రెడీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి అన్ని మంత్స్ అక్కడ ఉండలేడు కదా మాతో అని చెప్పి నేను, మమ్మీ, విస్కీ, బ్రూను అందరం కలిసి కార్లో అయితే వచ్చేసాము. నేను అవన్నీ ఏం పోస్ట్ చేయలేదు, బికాజ్ నేను ఎవ్రీ టైం నేను తిరుపతి నుంచి హైదరాబాద్కి వస్తూ ఉంటే నేను చాలా హ్యాపీగా వస్తాను. నాకు తిరుపతి కన్నా హైదరాబాద్లో ఉండడం చాలా ఇష్టం. కానీ ఈసారి నేను తిరుపతి నుంచి హైదరాబాద్కి వస్తూ ఉంటే ఫస్ట్ టైం సాడ్గా వచ్చానమాట. బికాజ్ మా డాడీ లేడు ఇంకా అనేది ఒక ఫీలింగ్ ఉన్నింది ఫుల్గా. చాలా బాధతో హార్ట్ హెవీగా వచ్చాను ఈసారి. సో నేను అందుకే నేను వచ్చేది కూడా ఫస్ట్ టైం విస్కీ వచ్చాడు యాక్చువల్లీ. వాడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు తిరుపతిలో, ఎప్పుడు బయటికి తీసుకురాలేదు. ఏదన్నా వ్యాక్సిన్కి వాటికి తప్ప మేము ఎప్పుడు బయటికి తీసుకెళ్ళలేదు వాడిని. అలాంటిది వాడు వచ్చాడు అని చెప్పి మెమరీ కోసమైనా నేను షూట్ చేయాలి అనుకున్నా, నా వల్ల కాలేదనమాట. ఇంకా వచ్చిన 2 days అన్నీ సర్దుకునేసి దాని తర్వాత ఇంకా గ్రాసరీస్ అవి తీసుకోవాలి అని చెప్పి, ఎలాగో లూలు మాల్ ఓపెన్ అయింది కదా, ఒకసారి చూద్దాము వెళ్ళి ఎట్లా ఉంటుంది అని చెప్పి లూలు మాల్కి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే గ్రాసరీస్ అవన్నీ కొనుక్కున్నాము. అండ్ దాని తర్వాత మేము వెళ్ళినప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తూ ఉన్నింది. సో సమ్ మంత్స్ అయిపోయింది, నియర్లీ 1 year అయిపోయింది నేనైతే షాపింగ్ అవన్నీ చేసుకొని అని చెప్పి. ఊరికే జస్ట్ కొనాలి అని ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక ఐడియా కోసం మనకి మాల్కి వెళ్తేనే మనం మామూలుగానే విండో షాపింగ్ అవి చేస్తూ ఉంటాం. ఇంకా సేల్ ఉంటే ఆబ్వియస్లీ చూడాలి అనిపిస్తుంది కదా అని చెప్పి జస్ట్ ఊరికేనే చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా జిమ్ కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాను ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 1 year గ్యాప్ వచ్చేసింది నేను జిమ్ చేయకుండా అని చెప్పి. షూస్ ఏమన్నా ఉన్నాయని చూసాము. సో ఇంకా ఫైనలీ గ్రాసరీస్ అవన్నీ కొనుక్కునేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నైట్ అయిపోయింది, మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము. ఇంకా ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వనస్థలిపురంలో ఉంటారు పెద్దమ్మ వాళ్ళు. సో మమ్మీకి తమ్ముడికి బట్టలు పెట్టాలి అనుకున్నారు. ఆబ్వియస్లీ నాకు కూడా పెట్టారులేండి, పాపం ముగ్గురికి బట్టలు పెట్టారు. ఇంకా తమ్ముడికి బట్టలు వాడికి నచ్చిన కొనుక్కోమని చెప్పి చెప్పారనమాట. సో అందుకనేసి ఇంకా మేము మాల్కి అయితే వచ్చేసాము షాపింగ్ చేయడానికి. రాగానే ఇంకా మేము ఒకేసారి మార్నింగ్ టిఫిన్ చేసి ఇంకా 4కి అలా వెళ్ళాము మాల్కి. అసలు ఆకలి లేదు ఆఫ్టర్నూన్. ఇంకా రాగానే వెళ్ళి KFC తినేసాము. KFC తిని కూడా చాలా మంత్స్ అయింది. మీరు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండగలుగుతారా? అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మనం ఎప్పుడైతే తినకూడదు అనుకుంటామో అప్పుడే నాకు తినాలనిపిస్తుంది. ఇంకా నేనైతే అమెరికన్ ఈగల్లో కొన్ని టీషర్ట్స్ సేల్లో ఉంటే అవి కొన్ని షరత్తే నాకు వద్దు అని చెప్తున్నా, పాపం తనే సెలెక్ట్ చేసి తీసిచ్చాడనమాట. అండ్ ఇక్కడ పెద్దమ్మ కొనియాలనుకున్నారు కదా బట్టలు, అవన్నీ కూడా మా తమ్ముడు షాపింగ్ చేసేసాడు. ఇంకా తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా నైట్ మంచి మండి తినాలి అనిపించింది. సో యాక్చువల్లీ మా తమ్ముడు మేము హైదరాబాద్కి వచ్చాక ఇదే ఫస్ట్ టైం వాడు రావడం కూడా. ఇంకా ఎలాగో వచ్చాడు కదా, ఎక్కడికి తీసుకెళ్లకుండా అయితే ఉండలేమని చెప్పి ఫస్ట్ అయితే మంచి బిర్యానీ తినిపిస్తా అని చెప్పాడు వాళ్ళ బావ. సో మండి 36కి వచ్చాం, గచ్చిబౌలిలో ఉండేది. చాలా బాగునింది మండి, డిఫరెంట్గా ఉంది ఇక్కడ రైస్ ఫ్లేవర్ అవంతా కూడా. నాకైతే గాయస్ ఈ ఫిష్ చాలా చాలా నచ్చిందనమాట. మీరు కూడా ఎవరైనా వెళ్ళింటే మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. నాకైతే మీరు ఎవరైనా తినాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ఫిష్ కంపల్సరీ ట్రై చేయండి. ఫిష్ టిక్కానో ఏదో
గ్రిల్ ఫిష్ ఏదో నాకు మర్చిపోయాను నేమ్ అనేది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ గాయస్ నెక్స్ట్ అయితే ఈ పెప్పర్ చికెన్ ట్రై చేసాం, కానీ ఇది కొంచెం చికెన్ హార్డ్గా అనేది మాకేం నచ్చలేదు. జస్ట్ ఒక 2-3 పీసెస్ తినేసి వదిలిపెట్టేసాము. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుతున్నాం అనమాట. యాక్చువల్లీ నేను ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా నేను ఇంత ఎర్లీగా వీడియోస్ పోస్ట్ చేస్తాను, అసలు యూట్యూబ్లో మళ్ళీ యాక్టివ్ అవుతానని అయితే అనుకోలేదు. శరత్ వల్ల, మమ్మీ వల్లే అనమాట. పాప మమ్మీ అంత సాడ్గా ఉన్నా కూడా నా గురించి ఆలోచించి, నువ్వు ఇట్లే ఉంటే కష్టము, నువ్వు వీడియోస్ పోస్ట్ చేసుకో, నువ్వు వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, మైండ్ డైవర్ట్ చేసుకో, ఇలాగే ఉంటావా అనేసి చెప్పారు. నేను ఇవన్నీ కూడా మీతో మాట్లాడలేకపోతున్నాను, బట్ ఇంకా మాట్లాడాలి కదా. బికాజ్ నాకు మా ఫ్యామిలీ ఎలాగో ఇప్పుడు 4000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే నాలో ఏదైనా నచ్చే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కాబట్టి నా గురించి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అంతే. మీతో కూడా ఓపెన్గానే మాట్లాడాలి అనిపించి ఇవన్నీ చెప్తున్నాను అంతే. మీకు ఎవరికైనా బోర్గా అనిపిస్తే అస్సలు పట్టించుకోకండి, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇక్కడ వీళ్ళైతే మటన్ మండి ఆర్డర్ చేశారు. నేనైతే మటన్ తిన్ను కాబట్టి దాంట్లో ఉండే రైస్ కొంచెం తినేసి ఇంకా సైడ్ అయిపోయాను. దాని తర్వాత లెమన్ మింట్ జ్యూస్ అయితే తాగానమాట. ఇక్కడ నేనే తినకూడదు అని పక్కన పెడితే వీళ్ళు కూడా తినలేకపోయారు. హాఫ్ ప్లేటే తీసుకున్నారనమాట, హాఫ్ మండినే తీసుకున్నారు. దానికే వీళ్ళు న్యాయం చేయలేకపోయారు. ఇంకంతే, ఇంకా అలాగా కూర్చునేసి ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. నేను యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను కదా, ఇది డే టు డే ఏమేమి చేశాము అనేది నేను అన్నీ కలిపి ఒక వీడియోగా పోస్ట్ చేస్తున్నాను అనమాట. వీక్ ఉన్నారనమాట మమ్మీ వాళ్ళు, ఒక 1 వీక్ ఉన్నారు. సో అవన్నీ కలిపి నేను ఒక వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట వనస్థలిపురంకి. మేము ఎర్లీగా వెళ్ళాలి అనుకున్నా కుదరలేదు. ఆ రోజు ఎలాగో శరత్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. సో విస్కీ బ్రూను శరత్ పెట్టుకున్నాడు. మేము ముగ్గురం బయలుదేరేసామన్నమాట. మేము 11:30కి అలా స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ అక్కడ రీచ్ అవ్వడానికే 1 అయిపోయింది పాపం. మేము ఎర్లీగా వెళ్ళాలి అనుకున్నా కూడా కుదరలేదు. సో ఇంకా ఇంట్లో పనులు సర్దుకోవడాలు అవి ఉంటాయి కదా, కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా అలాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మాకు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కానీ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఫుల్ మెమరీస్ ఉన్నాయన్నమాట హైదరాబాద్లో. సో మేము ఇయర్లీ వన్స్ అన్నా వచ్చేవాళ్ళము. సో ఇంకా అవన్నీ మమ్మీ చెప్తూ మాట్లాడుతూ అలా వెళ్ళిపోయాము. బోర్ అయితే కొట్టలేదు, బికాజ్ 2.5 hours మనకి ఒక ఊరికి వెళ్ళినట్టే అనిపిస్తుంది ఫీలింగ్. మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము. శరత్ అయితే రాలేదు, విస్కీ బ్రౌన్ చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాడు అనమాట. ఎలాగో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్. సో మేము ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాము. మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అనమాట, ఒక 30 kilometers ఉంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకొని కాసేపు ఇంకా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేస్తాం. గైస్ ఫైనలీ పెద్దమ్మ వాళ్ళు అయితే రీచ్ అయిపోయాము. అదే అడ్డుతుంది పెద్దమ్మ, ఎప్పుడో చిన్నప్పుడు చూసినాను రా, అప్పుడు ఇంత పెద్ద అయిపోయినావా అన్న ఫీలింగ్ వస్తుంది. అంతే కదా, మనం ఎంత చిన్నగా ఉన్నా కూడా ఎంత పెద్ద అయిపోయాక కూడా వాళ్ళకి మనం చిన్నగానే కనిపిస్తాము. పెద్దమ్మ పాపం ఓపిక లేకపోయినా కూడా, అంటే ఏజ్ అయిపోయినాక ఎవరికైనా ఓపిక తగ్గుతుంది కదండి. సో ఇంకా చాలా వెరైటీస్ అయితే చేశారు. మా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ కానీ ఎవరైనా కలిసినా కూడా ఫస్ట్ భక్షాలు చేస్తారనమాట. భక్షాలు అంటారు, పోలీలు అంటారు. ఇంకా అవి చేస్తూ ఉన్నారు పెద్దమ్మ. అండ్ మీన్వైల్ అవి చేస్తూ ఇక్కడ వడలు కూడా కాలుస్తూ ఉంటే ఇంకా నేను మమ్మీ కూడా హెల్ప్ చేసామన్నమాట పెద్దమ్మకి. యాక్చువల్లీ పెద్దమ్మ డాడీ దూరమైనప్పుడు యూఎస్లో ఉన్నారనమాట, రాలేకపోయారు. దాని తర్వాత ఇంకా మా ఇంటికి రావాలనుకున్నారు తిరుపతికి, బట్ లాంగ్ జర్నీ కదా అని చెప్పి, ఎలాగో మేమే వస్తున్నాం కదా అని చెప్పి ఇంకా పెద్దమ్మ డ్రాప్ అయిపోయారు. అందుకే ఇంకా పెద్దమ్మ ఇంక మమ్మీని చూడాలి అనుకున్నారనమాట. సో ఇంకా మేము వెళ్ళాము అక్కడికి. చాలా బాగా చేస్తారు భక్షాలు అనేది. యాక్చువల్గా నాకు చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. మమ్మీకి ఒక్కోసారి మంచిగా వస్తుంది, ఒక్కోసారి బాగా రాదు. అందుకని చెప్పి నేను జస్ట్ ఊరికనే వీడియో షూట్ చేసుకున్నాను. ఫర్దర్గా నేను ఎప్పుడైనా చేయాలి అనుకున్నా కూడా నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. అలాగే మీరు కూడా ఉంటారు కదా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి. ఇక్కడ పెద్దమ్మ ఈజీగా ఎలా చేయాలి అనేది బటర్ పేపర్ పెట్టుకొని పైన కింద పెట్టుకొని ట్యాప్ చేసేస్తే మనకి రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది అని చెప్పి నాకు చూపిస్తున్నారనమాట. ఇలా ట్రై చేయి ఈజీ అని చెప్పి. మనము భక్షాలు చేసేటప్పుడు ఎప్పుడు సిమ్లోనే పెట్టాలి, హైలో పెడితే మాడిపోతుంది కానీ లోపల అనేది కాలదనమాట, అది కూడా చెప్పారు. సో ఆ టిప్స్ అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను. చూసారా ఎంత మంచిగా రౌండ్గా అయితే వచ్చేసింది షేప్. ఇప్పుడు ప్యాన్ మీద వేసేసారనమాట. ఇంకా సిమ్లోనే పెట్టి కాల్చాలి. చాలా బాగా చేస్తారు. అండ్ గైస్ పెద్దమ్మ ఏమేమి చేశారో కూడా మీకు చూపిస్తున్నాను. లెమన్ రైస్ చేశారు అండ్ పోలీ రసం చేశారనమాట. భక్షాలు చేస్తాం కదా, దాంతో వచ్చిన వాటర్తో పోలీ రసం చేస్తారు.
మీకు ఎవరికైనా దాని గురించి తెలిసి ఉంటే మీరు కూడా చేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కర్డ్ రైస్ చేశారు, వడలు, పోలీలు, ఇంకా నార్మల్ యూజువల్గా ఉండేది వైట్ రైస్, ఇంకా చాలా చేశారనమాట. సో ఇంకా అవి తినేసి ఇంకా కాసేపు మాట్లాడుకుంటూ అలాగా బాల్కనీకి వచ్చాము. పెద్దమ్మ అయితే నాకు ఎట్లా ప్లాంట్స్ అంటే ఇష్టమో పెద్దమ్మ కూడా అలాగే ఇష్టం గాయస్. సో ఇక్కడ అన్నీ స్టోరీస్ చెప్తూ ఉన్నారనమాట. ఇది ఎప్పుడు నాటాము, ఇదేం ప్లాంట్, అదేం ప్లాంట్ అని చెప్పి. చాలా ప్లేస్ ఉంటుంది పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, ఫ్రంట్లో బ్యాక్లో అంతా మంచిగా చెట్లు అన్నీ మొత్తం ఉన్నాయన్నమాట. అన్నికి సంబంధించిన చెట్లు ఉన్నాయి. ఇంకా దాని తర్వాత ఇంకా మాకు టైం అయిపోతుంది, 4 అయిపోయింది. అప్పటికి చాలా ఫాస్ట్గా అయిపోయింది. పాపం కాసేపు కూడా కూర్చోలేదు. ఇంకా మాకు పెద్దమ్మ మా ముగ్గురికి బట్టలు అవన్నీ పెడుతూ ఉన్నారు. ఇంకా స్టార్ట్ అయిపోతే మళ్ళీ 2.5 hours పడుతుంది. ఇంకా ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుందని చెప్పి కాస్త ఎర్లీగా 4కి అలా బయలుదేరేసామన్నమాట. ఆల్రెడీ ఇవన్నీ నేను షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేసేసాను. మీరు కొంతమంది ఆల్రెడీ చూసే ఉంటారు, నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయ్యేవాళ్ళు. దట్స్ ఇట్ గైస్. వీడియో అయితే చాలా సింపుల్గా ఉంది కదా, అయినో. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది తీరుతుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. మీకు నచ్చితే ఆ వీడియోస్ చూసాక లైక్ కూడా చేయండి. ఇంకా పెద్దమ్మకి బాయ్ చెప్పేసి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం.